ప్రభుత్వంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చేశారని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ విశ్వసనీయత దెబ్బతీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, అలాంటి వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టారని సిఐడి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తన అరెస్ట్ అక్రమమని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ఏపీ హైకోర్టు రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారంటూ ఆయన ప్రశ్నించింది. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. దీంతో ఆయనకు సిఐడి ఆఫీసులోనే వైద్య పరీక్షలు చేసి గుంటూరు 6వ అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. పోలీసులపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. తనను పోలీసులు కొట్టడంతో తన కాళ్లకు గాయాలయ్యాయని, తనను పోలీసులు కొట్టారంటూ న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు ఆయన. ఆర్ఆర్ఆర్ ఇది ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సినిమా టైటిల్. పొలిటికల్ స్క్రీన్పై కూడా ఒక ఆర్ఆర్ఆర్ టైటిల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అదే రఘురామకృష్ణరాజు రాజకీయం. వైసీపీ ఎంపీగా ఉంటూ అదే పార్టీలో రెబల్గా మారారు రఘురామకృష్ణరాజు. స్వపక్షంలోనే విపక్షంగా, అసలు ఏపీలో విపక్షానికి ఏమాత్రం చోటివ్వకుండా అంతా తానే నడిపించారు. ఒక రకంగా మీడియా అటెన్షన్తో పాటు పొలిటికల్ పార్టీల చూపు కూడా తనపైకి తిప్పుకున్నారు.
రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ ఇతర వైసీపీ నేతలపై ఎక్కుపెట్టిన బాణాలు అన్నీ ఇన్ని కావు. వైసీపీ అధిష్టానం కూడా ఈ విషయంలో మొదట చూసి చూడనట్టుగా వ్యవహరించిన చివరకు అరెస్టులు, దర్యాప్తులు, కోర్టుల్లో కేసుల వరకు వెళ్లింది. ఓ రకంగా ఏపీలో విపక్షానికి పని లేకుండా చంద్రబాబు, లోకేష్లను కూడా డమ్మీ చేసే స్థాయిలో రఘురామకృష్ణంరాజు సాగించిన పొలిటికల్ స్పైసీ డ్రామాలో ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ మిగిలిన్నాయనేది హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి రాజకీయ తెరపై ఈ ఆర్ఆర్ఆర్ డ్రామా సూపర్ హిట్ అనేది విశ్లేషకుల భావన. ఇక దీనికి స్థాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ సాంబశివరావు పురంలో జాయిన్ అవుతున్నారు. సాంబశివరావు, సో ఓవరాల్ ఎలా చూడాలి ఈ 24 అవర్స్ లో జరిగిన ఎపిసోడ్ మొత్తాన్ని? గుడ్ ఈవినింగ్ సుధీష్. ఆర్ఆర్ఆర్ రాజమౌళి, రామ్ చరణ్, రామ జూనియర్ ఎన్టీఆర్ కలిపిన సినిమా ఏదైతే ప్రారంభం నుంచి కూడా జనాల నోట్లో నాడిందో ఇది కూడా అలాగే నాడుతోంది. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు విషయంలో అన్ని పార్టీలు ఆయన వైపే చూస్తున్నాయి. చివరికి న్యాయస్థానంలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడే ఆయన బెయిల్ పిటిషన్ సంబంధించి చేసిన కేసులో ఆయన కాళ్ళ గాయాలను నన్ను పోలీసులు కొట్టారని చెప్పి కూడా ఆయన లిఖితపూర్వకంగా కోర్టుకి రాసిన నేపథ్యంలో స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు విషయంలో వైసీపీ చాలా పగడ్బందీగా ఊహాత్మకంగా వ్యవహరించిందని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన అరెస్టుకి 4 రోజుల ముందు ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీ వెళ్లి రావడం జరిగింది. ఢిల్లీలో ఆయన సిబిఐ అధికారులు కలిసారని చెప్పి స్వయంగా రఘురామకృష్ణరాజు నన్ను అరెస్టుకు ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా సొంత పార్టీలోనే రెబల్ జెండా ఎగరేశారు. అన్ని పార్టీలు కూడా ఆయన వైపే చూస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైసీపీకి చెందిన మంత్రులు కూడా ఈయనపై ఇప్పుడే కొద్దిసేపటి క్రితం తానేటి వనిత మన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, పశ్చిమ గోదావరి ఆమె జిల్లాకి చెందినది, ఆవిడ తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఒక్కొక్కరిగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు బయటకు వచ్చి రఘురామకృష్ణను టార్గెట్ చేస్తున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు దీంట్లో కులాల ప్రస్తావన తెచ్చారు. రాజులపై మన వైసీపీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఇప్పటికీ ఆరోపణలు చేయడం జరిగింది. రఘురామకృష్ణరాజుపై కూడా పెట్టిన కేసులు ఆయన కులాల మధ్య చిచ్చు పెట్టారని చెప్పి ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు రాజులు రంగంలోకి దిగారు. రఘురామకృష్ణరాజుని రాజు కాబట్టి వేధిస్తున్నారన్న ఆరోపణ ఒకటి పెరిగింది. స్వపక్షంలోనే ఆయన విపక్షం పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కూడా ఆయనకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్టును తీవ్రంగా ఖండించడం జరిగింది. రఘురామకృష్ణరాజు విషయంలో ఏదైనా ఉంటే పార్టీ పరంగా చూసుకోవాలి తప్ప కేసులు పెట్టడం మంచిది కాదని చెప్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అరెస్టును ఖండించారు. ఈ కేసుల ఎపిసోడ్ ఇంకెంత దూరం సాగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఇంకా కొంతమందిపై కేసులు ఉంటాయి. తదుపరి చంద్రబాబు, అదేవిధంగా ఆయన తనయుడు నారా లోకేష్ కూడా ఇదే విధంగా ఉచ్చు బిగించే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుగుదేశం నాయకులే గుసగుసలాడుతున్నారు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు గుంటూరు సిఐడి కోర్టులో ఉన్నారు. దీనిపైన స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయడంతో ఆయనకి బెయిల్ వస్తుందా రాదా అన్న దానిపైన ఇటు పవన్ కళ్యాణ్ పార్టీ కానీ లేదా బీజేపీ, అదే విధంగా వైసీపీలో కూడా చర్చ నడుస్తుంది. సతీష్, అంటే సాంబశివరావు, మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అనుకోలేని ఫ్యూచర్ మీద? ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పితే ఇలాగే ఉంటుందని చెప్పే ధోరణిలో ప్రభుత్వ చర్యలు ఉన్నాయని కొద్దిసేపటి క్రితమే కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మీడియా సంస్థలపై కూడా కేసు పెట్టారు. కేంద్రంలోని బీజేపీ అలాగే ప్రధాని మోడీపై ఆరోపణలు చేసినప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. ఈ కేసుల గురించి నేను ప్రత్యేకంగా హోంశాఖతో మాట్లాడదని చెప్పడం జరిగింది. దీంతో ఈ ఏదైతే రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన చెప్పిన వ్యాఖ్యలు రెగ్యులర్ గా టెలికాస్ట్ చేసిన ఆ సంస్థలపై కేసు పెట్టడంతో ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించేందుకు భయపడే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.